రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన సీఎం చంద్రబాబు నాయుడు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. అసలు కేసు విచారణ కూడా ఇంకా మెరుగుపరుస్తాము, ఇంకా స్పీడప్ చేస్తామని చెప్పారు. పోస్ట్ మార్టంలో కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పి క్రైస్తవ సంఘాల కోరిక మేరకు అది కూడా చేయడం జరిగింది. అయితే కొంతసేపటి తర్వాతే ఏది క్లారిటీ అనే దానిపైన కూడా ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం వీడియో కూడా రికార్డ్ చేయాలని క్రైస్తవ సంఘాలు కూడా కోరుకున్నాయి. అయితే ఆ కోరిక మేరకు వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాలని డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడాడు సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ కి కూడా ఫోన్ చేసి హోంమంత్రి అనిత విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలో సీసీటీవీ ఫుటేజ్లను కూడా చాలా క్లియర్ గా కూడా పరిశీలించాలి అని హోంమంత్రి ఆదేశం జారీ చేసింది. అంతేకాకుండా క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్ట్ మార్టం వీడియోను రికార్డ్ చేసినట్లు కూడా ఇప్పటికే తెలిపారు ఎస్పీ. అంతేకాకుండా ప్రాథమిక దర్యాప్తులో అది రోడ్డు ప్రమాదంగా గుర్తించినట్లు ట్వీట్ చేశాడు హోంమంత్రి నారా లోకేష్. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అయినాన్మాల నివృత్తి కూడా చేసేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో అసలు ఏంటి కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా వివరాలు అండ్ వీళ్ళందరూ ఎందుకు స్పందించారు, ఇదే టైంకి స్పందించడానికి గల కారణాలు ఏంటి అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ కూడా లైన్ లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి, అసలు వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే టైంకి స్పందించారు. ఈ కేసు నేషనల్ వైడ్ గా కూడా సంచలనం సృష్టిస్తుంది. అలాంటి ఒక సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. అలాగే హోమ్ మినిస్టర్ అలాగే డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే టైంలో నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏపీ చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత అలాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని చెప్పి సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపు క్రితం ఈ అంశానికి సంబంధించి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఏపీ డీజీపీని ప్రత్యేకంగా పిలిపించుకొని కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలి, అలాగే దీనికి సంబంధించి సమగ్రమైన వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. చాలా హై సెన్సిటివ్ ఇష్యూ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి, నిందితులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు హోంమంత్రి అనితకు సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో కూడా ప్రత్యేకంగా ఆమె మాట్లాడారు నరసింహ కిషోర్ తో. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలో సీసీ ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. దారి పొడవునా ఆయన ఎక్కడ వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు, వస్తున్న దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఏ రకంగా ఉంది, అలాగే ఆయన ద్విచక్ర వాహనంపై కూడా కొంత దూరం ప్రయాణం చేసినట్టు కూడా తెలుస్తాం. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో తెప్పించుకొని పరిశీలించాలి. అలాగే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సమగ్రంగా విచారణ నిర్వహించాలని చెప్పి కూడా హోంమంత్రి అనిత ఎస్పీని కూడా కోరినట్టు తెలుస్తోంది. అలాగే క్రైస్తవ సంఘాల కోరిక మేరకు పోస్ట్ మార్టం మొత్తాన్ని ఏదైతే పాస్టర్ పోస్ట్ మార్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పి క్రైస్తవ సంఘాలు కోరిన నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పి కూడా హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఏదైతే ప్రాథమిక దర్యాప్తులో కూడా అది రోడ్డు ప్రమాదంగా గుర్తించారని చెప్పి ట్వీట్ చేశారు. కానీ దీనికి సంబంధించి పలు అనుమానాలకి, వివాదాలకి తావిస్తున్న నేపథ్యంలో దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా లోకేష్ అయితే ప్రభుత్వానికి సూచన చేసినట్టు తెలుస్తోంది. ఆ జిల్లా ఎస్పీకి అలాగే డీజీపీకి అలాగే దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపించి నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పి కూడా ఆయన అయితే ఒక ప్రకటన చేశారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. కూడా అంటే అటుపక్క చంద్రబాబు నాయుడు అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో డీజీపీకి కూడా ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా సెన్సిటివ్ గానే వ్యవహరించాలి, ఎంత నీట్ అండ్ డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే అంత బాగుంటుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే క్రైస్తవ సంఘాల కోరిక మేరకు మొత్తం అసలు పోస్ట్ మార్టం ని కూడా రికార్డ్ చేయాలని చెప్పిన నేపథ్యంలో అక్కడ రికార్డ్ చేసిన వీడియో కూడా డాక్టర్లు ఇప్పటికే రికార్డ్ చేశాము, పోస్ట్ మార్టం ఎలా జరిగింది ఏంటి అని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశారు కాబట్టి అది కూడా చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఇదే నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఎస్ అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అండ్ పాస్టర్ మృతి అన్ని కోణాల్లో విచారణ చేయాలని డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా మాట్లాడాడు సీఎం చంద్రబాబు నాయుడు. అండ్ తను కమిషన్తో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ కేసు గురించి కొంచెం టైం తీసుకొని ఇంత మాట్లాడారు అంటే ఎంత తీవ్రత ఉందో ఈ కేసులో మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయంగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి తను సీఎంఏ స్వయానా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇది లైట్ తీసుకునే కేసు కాదు అని కూడా మనందరికీ తెలుస్తోంది. అయితే డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు చేసినప్పటికీ మరోవైపు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి డి నరసింహ కిషోర్ కి ఫోన్ చేశారు హోంమంత్రి అనిత. పోస్ట్ మార్టం మొత్తం అదంతా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పటికీ కూడా హోంమంత్రి ఆదేశాల మేరకు క్రైస్తవ సంఘాల కోరిక మేరకు కూడా పోస్ట్ మార్టం వీడియోని రికార్డ్ చేసినట్లు ఇప్పటికే ఎస్పీ తెలిపారు. ఎస్ ఎగ్జాక్ట్ గా మనం లాస్ట్ లైవ్ చేసినట్టు బిగ్ టీవీ ఆధ్వర్యంలోనే బిగ్ టీవీ తెలియజేయడం ఏంటి అని అంటే అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడిపించడం జరిగింది, ప్రయత్నించారు, అందరూ మాట్లాడడం చేశారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒకటేలాగా యునైట్ అయ్యి వాళ్ళు చెప్పడం ఒకటే, ఇది హత్యలాగే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఒకలాగా కనిపిస్తుంది, తను ఎంత మెల్లగా వెళ్ళినప్పటికీ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. అది క్లియర్ గా కూడా ఫుటేజ్ లో లేదు. పోలీసులు ఇంకొకలాగా అంటున్నారు. అక్కడ బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. హెల్మెట్ ఉన్నప్పటికీ ముఖం పైన అంత గాయాలు ఎలా జరిగాయి? ఒకవేళ అంత లోతులో నిజంగానే అంత తీవ్రత యాక్సిడెంట్ ఉంటే బట్టలు చిరిగి ఉండాలి, లేదా బైక్ అన్నా చిన్న పెద్ద గాయాలై ఉండాలి. ఏమి జరగకుండా బైక్ ఉన్నట్లుగానే నీట్ గానే ఉంది. అలాగే మనిషి తనకు పైన శరీర భాగాల పైన కూడా అంత తీవ్రతమైన గాయాలు కూడా ఏమీ కనపడడం లేదు. కాకపోతే హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా పెదవి మొత్తం కట్ అయిపోయింది. అలా ఎలా జరుగుతుంది? అండ్ అంత ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కూడా విపరీతంగా ఉంది. ట్యాంక్ పైన చూసుకోవచ్చు, హెల్మెట్ లోపల బ్లడ్ క్లాట్ అయినట్టు కనిపిస్తోంది. ట్యాంక్ పూర్తిగా బ్లడ్ తో నిండిపోయింది. బ్యాక్ టైర్ కూడా బ్లడ్ తో నిండిపోయింది. సీట్ పైన కూడా బ్లడ్ గా మొత్తం చూస్తున్నారు. అసలు ఇంతటి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఎక్స్టర్నల్ గాయాలు అయితే అది కనిపించాలి కదా. ఒకవేళ అంతటి విజయవాడ నుంచి వస్తున్నారు కాబట్టి సైలెన్సర్ వేడెక్కిపోయి ఉంటుంది. ఒకవేళ బండి ఆయన పైన నిజంగా పడి ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ బండి పైన పడుంటే బట్టలు ఏకంగా కాలిపోవాలి. ఆ సైలెన్సర్ హీట్ కి తోలే కాలిపోతుంది. అలాంటిది బట్టలు ఏమాత్రం కాలకుండా ఏమాత్రం చినకుండా ఇంత తీవ్రతమైన యాక్సిడెంట్ ఎలా జరిగింది? చిన్న పెద్ద గాయాలైతే ఒక ప్రాణాలు పోయేంత ఇంతటి యాక్సిడెంట్ లా కనిపించడం లేదు. ఏదో దీని వెనకాల కుట్ర ఉంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడడం తర్వాతే వీళ్ళందరూ రియాక్ట్ అవడం కూడా జరిగింది. ఈ కేసు తీవ్రతను అప్పుడే అర్థం చేసుకున్నారు. అవును, ఏదో తేడా కొడుతుంది అని కూడా వాళ్ళందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇదే అంశం పైన చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ కేసులో తీవ్రతని అర్థం చేసుకొని వాళ్ళందరికీ ఎస్పీకి అలాగే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి వాళ్ళకి క్రైస్తవ సంఘాలు ఏవేవైతే డిమాండ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మొత్తం రికార్డ్ చేయాలి, ఆ పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో తీయాలి అని డిమాండ్ చేశారు. ఇదే నేపథ్యంలో దానికి అంగీకరించి హోమ్ మినిస్టర్ నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పర్మిషన్ ఇచ్చి డీజీపీ ఆధ్వర్యంలోనే ఆ రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఆ రికార్డ్ చేసిన వీడియో కూడా వాళ్ళ దగ్గరే ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి దీని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందన్న దానిపైన క్లారిటీ వస్తే కానీ ఈ కేసు ముందుకు వెళ్ళదు అనే నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీని తర్వాత ఇంకా ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, అసలు జరిగింది ఏంటి, అసలు నిజాలు పోస్ట్ మార్టం అనంతరమే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది.